వికలాంగురాలు కౌసల్య ఇల్లును దౌర్జన్యంతో అమ్మిన సొంత బాబాయ్ అనంతరం తన కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. కరీంనగర్ జిల్లా దుర్షెడ్ గ్రామం నందు సర్వే నెంబర్ 100లో గల D83 కెనాల్ పక్కన గల ఇల్లును 2024లో వికలాంగురాలు అయిన కౌసల్య మరియు రాజు వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకొని సొంత బాబాయ్ అయిన బండి మల్లయ్య బాండ్ పేపర్ రాసిచ్చారు. కొంతకాలంకి ఈ ఇల్లును తన కూతురు పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ఏమిటి అంటే నీకు ఇల్లు లేదని నోటికి వచ్చినట్లు కులం పేరుతో దూషించారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కాపీ ఉన్నా కూడా వికలాంగులైన కౌసల్య రాజుపై దాడికి యత్నం చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. బండి మల్లయ్య మద్యం సేవించి తమ్ముడు రాజు కౌసల్యపై గుణపంతో దాడికి రావడం భయాందోళనలను కలిగించింది. కావున MRPS నాయకులు వికలాంగుల పోరాట సమితి నాయకులు పాల్గొని తనకు న్యాయంగా అమ్మిన ఇల్లు తనకు ఇవ్వాలని ఇంటి ముందు ధర్నా చేపట్టారు. MRPS నాయకులు దాడి అంజయ్య మాట్లాడుతూ ఇలాంటి వ్యక్తిని శిక్షించాలని తెలిపారు. అనవిన కౌసల్య డాక్టర్ ఆఫ్ హోషాలు అనవిన మల్లయ్య అలియాస్ బండి మల్లయ్య దుర్షేడ్ గ్రామంలో సర్వే నెంబర్ 100 సర్వే నెంబర్లో 90 గజాల రేకుల షెడ్డు చిన్న పాక ఉండే ఆ పాక అనే ఇంటిని మాకు అమ్మిన నాడు 3వ నెల 2024లో అమ్మిండు. అమ్మినాక నేను ఒక 3 ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు కట్టాను. కట్టినాక నాకు రిజిస్ట్రేషన్ చేయమంటే బ్యాంకులో తాకట్టు పెట్టినవి బిడ్డ అని అన్నాడు. అంటే నేనేం చేశాను, ఆ తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ కూడా నేను డబ్బులు కట్టి చెక్కు రూపంలో కట్టి ఆ తాకట్టు పెట్టిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఒక మధ్యవర్తి దగ్గర పెట్టాను. నేను హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని చెక్కు రూపంలో ఇస్తే ఆ చెక్కు ఇచ్చినాక కూడా నువ్వు ₹1 కూడా ఇవ్వలేదు అని డాక్యుమెంట్స్ తీసుకొచ్చినాక ఒక 2 డేస్ తర్వాతనే 2-3 డేస్ తర్వాతనే బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేశాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని ఇంటికి వచ్చిన దాన్ని బెదిరిస్తున్నాడు. వాళ్ళ మేనల్లుడైన లాయరు మేము వచ్చినప్పుడల్లా నువ్వు వికలాంగులమేమో అదేం చేస్తుంది దాన్ని బెదిరిస్తే అదే పోతుందని మమ్మల్ని గేటు కాడ ఒక చిన్న సలాక్ అనేది పెట్టుకొని తాగి బెదిరిస్తున్నాడు. మా అమ్మని తీసుకొని వచ్చుడు, మా తమ్ముని తీసుకొని వచ్చుడు, ఒంటరిగా రావాలంటే భయపడు, నేను కాలెక్కలేవు, నువ్వేం చేస్తావే, నీకు ఇల్లు కావాల్సిందా అన్నాడు. నా దగ్గర పనిచేసే బీట్ల రాజు ఎస్సీ మాదిగా ఆ తమ్ముడు నువ్వు తెనిగిళ్ళకి వచ్చి నువ్వు ఉంటావారా అని మా తమ్ముడినైనా బెదిరిస్తున్నాడు. మాది కూడా నీకు ఇల్లు ఎక్కడిదిరా, తెనుగోళ్ళకి వచ్చి ఉంటావారా అని బీట్ల రాజుని బెదిరిస్తున్నాడు. నా పక్కకున్న ఆయన నాకు తమ్ముడు, వాడిని కూడా బెదిరించుకుంటూ మమ్మల్ని ఇంట్లో రానిచ్చులేదు, పోవనిచ్చులేదు. డబ్బులన్నీ ఇచ్చేరాక మాకు మెల్లగా మాట్లాడి ఇల్లు పూర్తిగా నీట్గా చేసినాక 20 లక్షలు పెట్టి ఇల్లు లోతుగున్న ఇల్లును మొత్తం నీట్గా వేసినాం. ఆ రూమ్ అంతా చుట్టూన కాంపౌండ్ వాళ్ళు బాత్రూము అన్నీ వేసినాక ఇప్పుడు నువ్వు ఇంట్లోకి రావద్దా అని తడక కట్టుకున్నాడు. ఇంటికి రాకుండా బెదిరించుడు. ఆ లాయరు సపోర్ట్ తీసుకొని నువ్వు ఎవరు చెప్పుకుంటో చెప్పుకో అనుడు. ఆయన రాజకుమార్ అయిన వాళ్ళ మేనల్లుడు హైకోర్టులో లాయర్ అంట. ఆ లాయరు మమ్మల్ని నువ్వుకే బెదిరిస్తున్నాడు. ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసుడు, మా చెవుకాడ పెట్టుడు. ఆ లాయర్ చేయబట్టి ఇంత దూరం మాకు ఇల్లు రాకుండా చేస్తున్నాడు. వికలాంగులైనా ఇబ్బంది పెడుతున్నాడు. వికలాంగులైనా కానీ మీరు ఏం చేస్తారు చేసుకోపో అని మా బాబాయ్ అయిన బండి మల్లయ్య బెదిరిస్తున్నాడు. ఇంటికి వస్తే మా పిన్ని అయినా అనమైన రాధ ఆమె కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి లంజముండ నువ్వు ఎందుకు వస్తున్నావే, నువ్వు ఎవరికి ఇచ్చిన డబ్బులు అని బెదిరిస్తున్నది. ఇంటికి వస్తే ఇంకా మా విన్నే నిందలేస్తున్నది. మా తమ్ముడినైనా వారికి కాళ్ళే లేవు కానీ వాడిని కూడా ఎట్లా పడితే అట్లే తిడుతున్నావు. మాది కూడా నువ్వు ఎందుకు వచ్చినావు రా, మా ఇంటి నా ఇల్లు నీకు కావాలరా అన్నది. అంటే మేము డాక్యుమెంట్స్ రాపించేటప్పుడు బీట్ల రాజు అనవిన కౌసల్య అని మేము డాక్యుమెంట్స్ రాపించినాం. బాండ్ పేపర్ రాపించినాక కూడా ఆ పేర్లు ఉండగా కూడా నీకు ఇల్లు ఎక్కడదని వాడిని ఎట్లా పడితే అట్లనే మాది కూడా అని తిడుతున్నది. మాకు ఇంజక్షన్ ఆర్డర్ మా పైన డాక్యుమెంట్స్ అట్లా ఉండగా కూడా మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక కూడా మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా మేము కొన్న ఇంట్లోనే ఉండి అజమాష్ చేసుకుంటూ మమ్మల్ని ఇంట్లోకి రానిస్తలేరు. మా ఇల్లు మాకు రావాలి, మా ఇల్లు మా ఇంట్లోనే మేము ఉంటున్నాం. మేము ఉన్నాక కూడా మాకు ఇంట్లోకి రానియకుండా తడక కట్టుకొని నువ్వు గెదుముకుంటా మమ్మల్ని ఇంట్లోకి రానివ్వడం లేదు. నాకు ఇల్లు కావాలి, న్యాయం చేయండి. చేశాము.
ఒక 4 సార్లు పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్కి అచ్చుడు లేదు. సిఐ సారు రమ్మన్నా కానీ తప్పించుకొని తిరుగుడు. ఇంటికి బ్లూ కోట్ సార్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు దొరకకుండా తప్పించుకొనుడు. ఏమన్నా అంటే నేను ఊరికి పోయినా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తున్నాడు. తప్పించుకొని తిరుగుతున్నాడు. అంటే నేను డబ్బులు ఇచ్చినాక కూడా తప్పించుకొని తిరుగుడు. కరెక్ట్ పర్సన్ అయితే నిజంగా అయితే అక్కడికి వచ్చి మాట్లాడాలి. అయితే డబ్బులన్నీ తీసుకున్నాక కూడా దొంగచాటుగా తిరుగుకుంటూ ఉంటున్నాడు. మాకు న్యాయం చేయడానికి కూడా ముందుకు వస్తే వాళ్ళను కూడా బెదిరిస్తున్నాడు. మా కాళ్ళెక్కలు లేనలో మేము రావాలి పోవాలంటే అడ్వకేట్ అన్నాడు కదా, నీకు ఎక్కడదా మా ఇల్లు, నీ పేరు మీద ఉందా ఇల్లు, నీ పేరు మీద ఏ డాక్యుమెంట్స్ ఉన్నా చూపెట్టాను అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరనే ఉన్నాయండి, మా దగ్గరనే పెట్టుకున్నాం. ఆ 1,33,000 చెక్కు మేము డాక్యుమెంట్స్ ఇడిపియడానికి కూడా పెట్టి ఇడిపించుకొచ్చినాం. రిలీజ్ చేసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే పెట్టుకున్నాం. ఆ ఇడిపించినవి కూడా డాక్యుమెంట్స్కి డబ్బులు చెక్ రూపంలో ఇస్తే కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే అబద్ధాలు చెప్తున్నారు. ప్రతి డాక్యుమెంట్స్ ఇప్పించడానికి కూడా మేము ప్రతి రూపంలో డబ్బు రూపంలో ఇచ్చినా కానీ మమ్మల్ని అబద్ధాలని మా పేరేపించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వికలాంగులమైన మా ఇద్దరికి న్యాయం చేయండి. అనమైన కౌశల్య, బీట్ల రాజు, దుర్షేడు గ్రామం, కరీంనగర్ మండలం, కరీంనగర్ జిల్లా. వికలాంగులు. నేను డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాక కూడా వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేసిండు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ జనవరి 18 తారీఖు ఎఫ్ఐఆర్ అయినాక కూడా 20వ తారీఖు వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేసిండు. దొంగతన డాక్యుమెంట్స్ పోయినాయని మా దగ్గర కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాక కూడా డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేసి వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేసిండు. గిఫ్ట్ డీడ్ చేసి వాళ్ళ లాయరు ఏమన్నాడంటే వాళ్ళ బిడ్డకు గిఫ్ట్ డీడ్ చేస్తే ఆమె ఏం చేసుకోలేదని మమ్మల్ని ఆరోపణలు చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. ఇంటికి వస్తే మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా ఆర్డర్ కాపు ఉండంగా కూడా మాకు ఇంటికి వస్తే సలాక గోడ పక్కకుండి బెదిరించుకుంటూ ఇంట్లోకి రానివ్వడం లేదు. మాకు అంటే భయానికి గురి చేస్తున్నారు. మాకు ఆ లాయర్ అయిన వ్యక్తితోటి మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఆ ప్రాణగండం లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మాకు ఇంటికి వచ్చినా కానీ లాయర్ సపోర్ట్ తీసుకొని మమ్మల్ని ఇంటికి రానియకుండా మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా మమ్మల్ని ఇంత ఇబ్బందికి పాలు చేస్తున్నారు. వికలాంగులమైనా మేమేం చేయలేకపోతున్నాం. ఉన్నది జడ్జిమెంటు వచ్చేరాక ఆగుదామని అంటే మాకు ఆర్డర్ కాపు వచ్చింది. మాకు ఇంటి మీద ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినాక కూడా మా ఇంట్లోకి మమ్మల్ని రానిస్తలేరు. మా ఇంట్లో మమ్మల్ని రానియకుండా మమ్మల్ని ఇద్దరిని అజమాత్ చేసుకుంటా మీ ఇంట్లోకి రావద్దని తడక పెట్టుకుంటున్నారు. నేను బండి మించలు దిగలేను. నేను 4 వాకర్ అయిన అమ్మాయిని బండి మించలు దిగలేకుండా ఉండే పరిస్థితి అటే వచ్చి ఒర్రిపోతుంది అని మమ్మల్ని తీయకుండా గేట్ తీయకుండా అట్లనే లోపల పడుకొని ఉంటే గేట్ తీసి నేను పక్కకు పెట్టినాక కూడా మామూలుగా మళ్ళీ తడక కట్టుకొని మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు వికలాంగుల దాన్ని నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు అని ఇబ్బంది పెట్టుకుంటూ మా పిన్ని లంజలవకం తిడుతున్నది. మా బాబాయ్ మా తమ్ముడిని ఏందిరా మాది కూడా నీకు తెనుగోలు ఇల్లు ఎక్కడిదిరా అని మా తమ్ముడిని ఎట్లా పడితే అట్లనే తిడుతున్నాడు. ఆయనదే అంటున్నాడు. మాకు ఇల్లు ఎక్కడిదే నీకు నా పేరు మీద ఉంది అని మాట్లాడుతున్నారు. నాకు అన్ని డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాక కూడా నా ఇల్లు ఇది నీ ఇల్లు ఎక్కడిదా అని మమ్మల్ని అజమాసి చేసి ఇబ్బందులు పెడుతున్నాడు. ఇదంతా లాయర్ ద్వారా నుండి మాకు చేపిస్తున్నాడు. లాయరు అంతా వెనుక ఉండి దొంగ దెబ్బ తీస్తున్నాడు మమ్మల్ని. ఈ 2-3 రోజులలో వస్తే వాళ్ళ భార్య ఎట్లా పడితే అట్లే తిట్టింది. మా తమ్ముడు కూడా నోటికి వచ్చినట్టు తిడుతుంది. ఏమన్నా అంటే నువ్వు వస్తున్నావు ఏం చేయడానికి వస్తున్నావు రాని వాడిని అంటే వాడు ఒంటరిగా రావడానికి కూడా భయపడుతున్నాడు. నేను రావడానికి అనే ఒకరిని తీసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడ నేను ఒంటరిగా వచ్చి ఒంటరిగా ఉండాలన్నా కూడా బాగా భయానికి ఆందోళన చెందుతున్నాం. మాకు న్యాయం చేయండి. ఎన్నోసార్లు నేను పిటిషన్ ఇచ్చినా కానీ పోలీస్ స్టేషన్ రావడం లేదు. నాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లాయర్ పేరు రాజకుమారు, వాళ్ళ ఇంటి పేరు రాజకుమారు, మా పిన్ని వాళ్ళ వాళ్ళ అన్నయ్య కొడుకు. ఆయన వల్ల మాకు ఇబ్బంది బాగా చేస్తున్నాడు. హైకోర్టులో లాయర్ అంటే హైదరాబాద్లో ఫిర్యాదు చేసినాం. పోలీసు వాళ్ళు పిలిస్తే వస్తలేడు. పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు బ్లూ కోట్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు దొరుకుతలేడు. పొద్దున 4 గంటలకు పోతున్నాడు, రాత్రి ఏ టైంకి వస్తున్నాడు. మేము వచ్చి ఇక్కడ రాత్రి ఉందామంటే మాకు భయానికి గురి చేస్తున్నాడు. మేము రాత్రి అయిందంటే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఉండనివ్వడం లేదు. ఇప్పుడు మేము ఈ మధ్యలో మొన్న మా తమ్ముడు మా అమ్మ వస్తే ఎట్లా పడితే అట్లా తిట్టిన వాళ్ళు ఇంటికి వచ్చిర్రు. మేము బోరుకు తాళం వేసుకుంటా కూడా తాళం బలగొట్టి కొత్త తాళం వేసిర్రు. కావాలంటే ఫొటోస్ కూడా చూపెడతానండి. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చినా కానీ 8 గంటలకు వచ్చిర్రు. రాత్రి 8 గంటల
దాడి చేయడానికి గురి చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఎట్లా పడితే అట్లే ఒక పెద్ద ఒక ఇంత గుత్ప పట్టుకొని వచ్చి నువ్వేం చేస్తావే, నువ్వు ఇక్కడ ఇల్లు కావాలానే అని నీకు వాళ్ళ బిడ్డ ఉన్ను మా బాబాయ్ ఇద్దరు కలిసి దాడి చేయడానికి వచ్చిర్రు. వాళ్ళ బిడ్డ వారం రోజులు ఉంటుంది ఇక్కడ, వారం రోజులు ఉండి ఎట్లా పడితే అట్లనే మాట్లాడుతుంది. పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి మాకు 100 ఫోన్ కొట్టగానే వచ్చేది. వస్తే ఏం చేసేది, వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు తప్పించుకొని పోయేది, తాళం పెట్టి పోయేది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.